హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లక్కీ మీడియా. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. మార్నింగ్ నేను ఒక వీడియో అయితే పెట్టాను కదండి, ఆసరా పెన్షన్స్ ఈకేవైసీ గురించి. దాని గురించి కొంతమంది డౌట్స్ అయితే అడుగుతున్నారు. ఏమని అంటే, అక్క ఆసరా పెన్షన్స్ తీసుకునే వికలాంగులు కూడా అప్డేట్ చేయించుకోవాలా ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్లో కేవైసీ అని చెప్పేసి అని అడుగుతున్నారు. మిగతా వారు మాత్రం అవసరమే లేదండి, అసలు కేవైసీ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికైతే పెన్షన్ ఆగిపోయి అప్డేట్ చేయించుకోమని చెప్తారో వాళ్ళకి మాత్రమే తప్పనిసరిగా అప్డేట్ చేయించుకోవాలి. ఈ అప్డేట్ అనేది నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదండి, అప్డేట్ ఎందుకు చేయమంటారనేది. మనం ఉన్నామా లేదా అని తెలుసుకోవడం కోసమే, అంటే లైవ్లో ఉన్నామా లేదని తెలుసుకోవడం కోసమే ఈ ఆధార్ అప్డేట్ అనేది అడుగుతున్నారండి. అంతేకాదు దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడం కోసం ఈరోజు నేను ఆధార్ సెంటర్కి అయితే వెళ్ళానండి. ఆధార్ సెంటర్ వాళ్ళు చెప్పింది ఏంటంటే, ప్రతి ఆధార్ కార్డు మనకి జారీ చేసిన తర్వాత 10 సంవత్సరాలకి దాని వ్యాలిడిటీ ఉంటుందంటండి. 10 సంవత్సరాలు దాటిన తర్వాత దాన్ని అప్డేట్ చేయించుకోవాలి, అంటే రెన్యువల్ చేయించుకోవాలి. లేదు అంటే ఈ లోపల ఏదైనా అప్డేట్ చేయించుకున్నా కానీ సరిపోతుంది. అంటే వేలు ముద్రల కోసం కానివ్వచ్చు, ఫోన్ నెంబర్ల కోసం కావచ్చు, అడ్రస్ చేంజ్ కోసం కావచ్చు, ఆ 10 సంవత్సరాల్లో ఏదైనా అప్డేట్ చేయించుకుంటే అదైనా సరిపోతుందండి. కానీ ఆధార్ కార్డు 10 సంవత్సరాలు ఏ అప్డేట్ లేకుండా ఉంటే కనుక తప్పనిసరిగా రెన్యువల్ అయితే చేయించుకోవాలంటండి. నేను ఆధార్ సెంటర్ వాళ్ళని కనుక్కున్నాను. ఆ వివరాలు అయితే వాళ్ళు చెప్పారండి ఈరోజు నాకు. మీరు అప్పుడప్పుడు అప్డేట్ చేయించుకుంటూ ఉండండి, దేనికైనా మంచిది కదా. మనకి ఫింగర్ ప్రింట్స్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటే ఏ గవర్నమెంట్ పథకాలు వచ్చినా మనకి తొందరగా ఈజీగా వస్తాయండి. ఎందుకంటే అప్డేట్లో ఉంటే మనది చాలా ఈజీగా అనేది గవర్నమెంట్ బెనిఫిట్స్ అనేది త్వరగా పొందుకుంటాం మనం. గవర్నమెంట్ నుంచి ఫండ్స్ ఏమన్నా రిలీజ్ అయినప్పుడు మనకి ఆధార్ బేస్ మీదనే ఫండ్స్ అనేవి రిలీజ్ అవుతాయండి. 99% మనకి ఆధార్ బేస్ మీదనే మనకి ఫండ్స్ అనేవి ఎక్కువ శాతం రిలీజ్ అవుతాయి, ఏ పథకం నుంచి రిలీజ్ అయినా కానీ. అందుకని దాదాపుగా ఆధార్ కార్డులు అనేది అప్డేట్లో ఉందా లేదా అనేది ఒకసారి అయితే చూసుకోండి. ఏదైనా ఆధార్ కార్డులో ప్రాబ్లమ్స్ వస్తే తప్పకుండా అప్డేట్ అయితే చేయించుకోండి. సో మీలో ఎవరికైనా సరే ఆసరా పెన్షన్స్ నిలిపివేశారు అంటే కనుక మీరు వెంటనే ఆధార్ సెంటర్కి వెళ్ళి ఆధార్ అప్డేట్ అయితే చేయించుకోండి. దాని తర్వాత మీకు పెన్షన్ వస్తున్న ఏ బ్యాంకు నుంచి అయితే మీకు పెన్షన్ క్రెడిట్ అవుతుందో ఆ బ్యాంకులోకి వెళ్ళి మళ్ళీ అక్కడ ఆ బ్రాంచీలో మీరు కేవైసీ అప్డేట్ అయితే చేయించుకోవాలి. సో ఇదండి ఈరోజు నేను కనుక్కున్న ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.